హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ప్రభాస్ అన్న స్పిరిట్ గురించి. అసలు మెయిన్ ఇంపార్టెంట్ మాట్లాడుకోవాలంటే మనకు ప్రభాస్ అన్న లైనప్ అనేది కొంచెం పెద్దగానే ఉంది. ఏంటంటే ఫస్ట్ మన ప్రభాస్ అన్న అప్డేట్స్ ఏంటంటే కల్కి 2 అండ్ సలార్ 2, ఇక నెక్స్ట్ వచ్చేసి రాజాసాబ్, అండ్ దాని తర్వాత వచ్చేదే స్పిరిట్ అనమాట. ఆల్మోస్ట్ రాజాసాబ్ అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాడు మన ప్రభాస్ అన్న. రాజాసాబ్ తర్వాత నెక్స్ట్ మూవీ అయితే స్పిరిట్ అనే చెప్పుకోవాలి. ఈ మనకు కల్కి కానీ అండ్ సాలార్ కానీ ఇప్పుడైతే అవి షూటింగ్ అయితే స్టార్ట్ కావు. అండ్ అవి ఇప్పట్లోనైతే అవి రావు, ఎందుకంటే వీటికి ఇంకా మన ప్రభాస్ అన్న అయితే ఇంకా అప్డేట్లు అయితే ఇవ్వలేదు. ఒకటైతే ఏంటంటే నేను మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే మనకు స్పిరిట్లో మెయిన్గా పోలీస్ రోల్ అయితే ఉండబోతుందని చెప్పేసి మన సందీప్ బంగారెడ్డి గారు అయితే చెప్పారు. ఏదైతే పోలీస్ రోల్ అయితే మనమైతే ఇంతవరకు అయితే మనం దాన్ని చూడలేదు. సాహోల్ని అయితే ఒక కాపుగానే చూపించారు, కానీ అది కాప్ అయితే కాదు కాబట్టి అదొక సైడ్ క్యారెక్టర్ లెక్కనే అనుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫుల్ టైం పోలీస్ ఆఫీసర్గా నటించాలంటే అసలు ఏ మూవీలో లేడు. ఫస్ట్ మూవీ అంటే స్పిరిట్ అనే చెప్పుకోవాలి. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఫుల్ టైం పోలీస్ ఆఫీసర్గా మన ప్రభాస్ అన్న అయితే ఫస్ట్ టైం అయితే చూడబోతున్నా గైస్. ఇది ఎలా ఉండబోతుంది అనేది మనం ఇక ఎక్స్పెక్ట్ అయితే చేయలేము, ఎందుకంటే అది మన సందీప్ బంగారెడ్డి గారు అయితే ఆ డిఫరెంట్ రైటింగ్ అయితే ఉంటుంది. ఆ డిఫరెంట్ యాంగిల్లో రాస్తాడు. ఆ రైటింగ్ అనేది మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది స్టోరీని సినిమాని చూసే మనం ఏదైనా చెప్పాలి. అండ్ రూత్లెస్ కాప్. పోలీస్ అంటే ఓకే అనిపించేలా ఉంది, కానీ రూత్లెస్ కాప్ అంటే ఎవ్వనికి వినడు అన్నట్టుగానే. ఎవ్వనికి వినడు, ఎవడు అడ్డం వచ్చినా కానీ వేసేసుకుంటా పోవడమే. ఆ పవర్స్ అయితే ఆ పోలీస్కి ఉండేటట్లుగా, ఆ పవర్స్ అయితే మన ప్రభాస్ అన్నకు ఉండేటట్టుగా చూసుకుంటారు అన్నట్టు. ఇంకొకటి, ఈ మూవీలో మొన్నటిదాకా మనం ఏమనుకున్నామంటే అసలు మనకు విలన్ అవ్వలుగా అనుకుంటే మా డాంగ్ సియోక్ అని చెప్పేసి చాలామంది మన నార్త్ కొరియన్ హీరోని అయితే అనుకున్నాం, కానీ అదైతే ఫేక్ గైస్. మనకైతే ఇందులో విలన్గా నటించబోయేది మెయిన్గా వచ్చేసి మన వరుణ్ తేజ్ గారు అయితే నటించబోతున్నట్టు చెప్పుకున్నారు. నాకు తెలిసి అంతగా నాకు సూట్ అవ్వలేదు బాయ్స్, ఎందుకంటే వరుణ్ తేజ్కి ప్రభాస్ అన్నకి పోటీ ఏంటి అన్నట్టుగా అది కుదరని విషయం వల్లనే అనిపిస్తుంది. నాకైతే ఒకటి, వరుణ్ తేజ్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయితే కాడు గైస్, ఎందుకంటే ప్రభాస్ అన్న ప్యాన్ ఇండియన్ స్టార్కి ఇటువంటి నార్మల్ విలన్ అంటే కష్టం. మినిమం ఏం లేకుండా కానీ ఒక బల్లాల దివా లాంటి రానా గారిను, లేకపోతే మెయిన్గా విలన్ రోల్స్కి వచ్చేస్తే ఇప్పుడు బాబీ డియోల్ ఉన్నారు. వర్షం సినిమాలో చూసిన మన గోపీచంద్ గారు ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే అసలు బాగుండేదని నా ఒపీనియన్. అంతే, ప్రేక్షకులకు నచ్చినట్టు ఉండాలి ఏదైనా కానీ, క్యారెక్టరైజేషన్ అయినా ఏదైనా కానీ. ప్రేక్షకులకు నచ్చినట్టు ఉంటే మాత్రం అలా ఆడికాడికే ఉంటుంది అన్నట్టు. ఈ మూవీ అయితే మనకు మేలోనైతే స్టార్ట్ కాబోతుంది. అండ్ మేలో షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతున్నట్టు మనకి ఇప్పట్లోనైతే రాదు గైస్. మే అంటే మినిమం ఏం లేకున్నా 1 year అయితే ఈజీగా పట్టొచ్చు, ఎందుకంటే 1 year అంటే షూటింగ్ ఆ 6 months అటు ఇటు అయిపోయినా కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే ఉంటాయి. అండ్ అటు ఇటుగా చూసుకుంటే మనకు 1 year అయితే ఈజీగా పట్టొస్తుంది. 2026లోనైతే రిలీజ్కి అయితే రెడీగా అయితే ఉంటుంది అప్పటి వరకు అయితే. అండ్ ఇంకొకటి, మన ప్రభాస్ అన్న గురించి మెయిన్గా విషయానికి వచ్చేస్తే కల్కి సినిమాకి జూలైలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చాలామంది అంటున్నారు, కానీ ఇప్పట్లోనైతే కాదు. ఎందుకంటే మనకు ప్రభాస్ అనేది రాజాసాబ్ అయిపోవాలి, దాని తర్వాత స్పిరిట్ అయిపోవాలి, దాని తర్వాత కల్కి అనేది స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ కల్కి అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఏం పెట్టుకోడు. అండ్ స్పిరిట్ అయితే అయిపోవాలి. దాని తర్వాత స్పిరిట్ అయిపోయిన తర్వాత మనకి ఫౌజీ అనేది ఒక మూవీ అయితే ఉంది. ఆ మూవీ అయితే ఇంకా ఇప్పుడే షూటింగ్ అయితే జరుగుతుంది. అసలు అటు రాజాసాబ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకొక దిక్కు అయితే మనకు ఫౌజీ మూవీ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా చూడాలి అది ఎలా ఉంటుంది అనేది. ఓకే గైస్, ఈ వీడియో కింద చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.